వెల్కమ్ టు ఎస్కే9 న్యూస్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నర్సన్నపల్లె గ్రామాల్లో నేలవాలిన వరి పొలాలను సిపిఎం మండల కార్యదర్శి గోవిందస్వామి ఆధ్వర్యంలో సిపిఎం సీనియర్ నాయకులు గురివిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు బోలా శ్రీరాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గండి సునీల్ కుమార్ పడిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గోవిందస్వామి మాట్లాడుతూ వరి, మినుము రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని, అదేవిధంగా రైతు కూలీలను కూడా ప్రభుత్వం ఆదుకొని సహాయం అందించాలని ఆయన కోరారు. ప్రిపేర్ అయితే నువ్వు ఒక పక్క తిరిగితే తలక సెట్ ఏమి కాదులే, అన్నీ వచ్చాయి. శ్రీరాములు మాట్లాడదా వీడియో తీస్తాను, ఫోటోలు తీస్తాను. నేను ఎప్పుడు ఫోటోలు తినే ఓకే, ఫోటోలోనా అయిపోయినాయి. సుబ్బయ్యనా అన్నా, మన రూమ్ దిగాలు బండ్లో పెట్టుకుని వచ్చినా వస్తుంది రాడా. గురిడనా పట్టుకో, నువ్వు రౌంతన్న వరిని అట్లా పైకి లేపి ఎట్లా ఒకట వరి చూపించాను, పట్టుకో. పట్టుకోండి, అటు ఎత్తినట్టు పట్టుకో. వారం రోజుల నుంచి ఈ తుఫానా కారణం వల్ల ఈ మినుము, వరి పంట బ్రహ్మంగారి మఠం మండలంలో భారీ ఎత్తున రైతాంగము నష్టపోయినారు. పూర్తిగా మోసలు వచ్చి వరి అంతా నీళ్ళలో నానిపోయి చాలా లక్షలాది రూపాయలు ఇక్కడ వరి నష్టము, మినుము పంట భారీ ఎత్తున కోల్పోయారు రైతులు. రైతులతో పాటు రైతు కూలీలను కూడా ఈ తుఫాను కారణంగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని గోవిందస్వామిని నేను ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. కామ్రేడ్, ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలంలో వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీగా ఏదైతే రైతులు నష్టపోయినారో పంటలను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నర్సనపల్లె గ్రామంలో ఉన్నటువంటి పొలాల దగ్గరికి రావడం జరిగింది. ఉన్నటువంటి వరి పంట కూడా అంతా కూడా మోకాళ్ళ లోతుగా వచ్చి అంతా నష్టపోయే పరిస్థితి. ఇదంతా చూసుకుంటే, వెనకంతా చూసుకుంటే అంతా కింద పడిపోయిన పరిస్థితి. 1 ఎకరా 2 ఎకరాలు పడిపోయిన పరిస్థితి. ఈ విధంగా మండల వ్యాప్తంగా అంత లెక్కలు చూసుకుంటే ఒక్కో ప్రాంతంలో 2-3 ఎకరాలు ఎంతైతే పండించుకున్నా అంత పంట కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వివిధతో ఆగదు, వరుసగా వర్షాలు కూడా పడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు యథావిధిగా ఇంకో 2 రోజుల పాటు పడితే ఉన్నా కూడా పంట కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులు స్పందించి ఉన్నటువంటి జాగ్రత్తలు పాటించడమో లేకపోతే నష్టపరిహారం చెల్లించడమో చేయాలని చెప్పేసి సిపిఎం మండల కమిటీగా తెలియజేస్తున్నాం. సిపిఎం మండల కమిటీ సభ్యుడు 4 ప్యాకెట్లు విత్తనాలు పడతాయి అన్నమాట. దీనివలన ఒక ఇత్తనంలో వచ్చేసి ఒక 2 మూటలు సతవ పడుతుంది ఎకరాకు. మామూలుగా అట్లా లెక్కేస్తే ఎకరాకు 20,000 రూపాయలు వరకు నష్టం జరుగుతుంది ఎకరాకు. అట్లాంటిది వరికి కూడా అలాగే ఎకరాకు దానికి కూడా ఒక 20-25 వేల వరకు నష్టం జరిగింది. దానివలన ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా సహాయం చేస్తే మాకు అందియాలని కోరుకుంటున్నాం. సరే, వారం 10 రోజులుగా ఈరోజు వర్షాభావం ఎక్కువైపోయింది. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఈ తుఫాను వల్ల విపత్తు సంభవించేది. ఈనాడు మినుము పంట కొండ్రపల్లె, పావిరేపల్లె, సోమపల్లె, సోరాపల్లె ఇక్కడ ఎక్కువ మినుము పంట వేసారు. నరసంపల్లె ఈ మినుము పంట ఈనాడు నీళ్ళలో మునిగి మొలకలెత్తే పరిస్థితి. ఈనాడు ఈ అధికారులు దాన్ని వెంటనే స్పందించి దాన్ని పర్యటన పెట్టి వెరిఫై చేసి ఈ నివేదిక వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఈ రైతులను ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి వర్షాభావంతో భారీ తుఫానాలు రావడంతో
ఇక్కడ నర్సనపల్లి గ్రామంలో కానీ మండలంలో కానీ మొత్తం మినుము ఉర్రి మొలకలు వచ్చి నాశనం అయ్యి రైతులు దబోగుబు అంటున్నారు. వాళ్ళకు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు ఈ సేలన్ని మఠ మండలంలో అన్ని సర్వే చేశాము. అయితే ఈరోజు నర్సనపల్లి గ్రామంలో ఇక్కడ వచ్చి సర్వే చేస్తే మినుములో కాయలు లొట్టలు పురుగులు పడ్డము మొత్తం నాశరికంగా అయిపోయినాయి. కాబట్టి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఏపీ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా బోర్ల నుంచి భూగర్భ జలాలు ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మంగారి మఠంలోని పోలేరమ్మ గుడి దగ్గరలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. అక్కడ తాగునీరు అవసరం నిమిత్తం చేతి పంపు బోరు వేసి ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి వర్షాలు వస్తున్న కారణంగా అదేవిధంగా బ్రహ్మసాగర్ రిజర్వాయరు అతి సమీప దగ్గరలో ఉండటంతో బోరు నుంచి 2 రోజులుగా భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. దారిలో వెళ్లే వాహనదారులు ఆసక్తిగా వాహనాలు నిలిపి చూడసాగారు. పడుకోరా పడుకో ఇటు చూడు ఎప్పటికెదురుగా ఫోటో తెచ్చుదాం రేసినోడా. అట మూతంట పట్టు కొట్టదు 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 వదిలే వదిలే కొట్టినట్టు వచ్చిన అనుకుంటారు కదా. మళ్ళీ కొడదాంలే. 3 రాజధానుల బిల్లులను మెరుగుపరుస్తామని, పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లులను తెస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇంతకుముందు ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని, విస్తృత విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం నుంచి ముద్దనూరు రోడ్డుకి వెళ్లే పెన్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది.
దీంతో విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, అర్బన్ సీఏ వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి కుంగిపోయిన విషయం తెలుసుకుని ఇరువైపులా ప్రజలు, వాహనదారులు ఎవరూ వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజ్ మాట్లాడుతూ పెన్నా నది బ్రిడ్జి కుంగిపోయిందని, ఈ బ్రిడ్జి ఏ సమయంలో అయినా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డగించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకోవడం ద్వారా ముఖ్యమంత్రి కళ్లల్లో సంతోషం నింపేందుకు డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం తహతహలాడిపోతుందన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్తో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్ర తలపెట్టిన రైతులకు పాదయాత్ర పొడవునా వస్తున్న ఆదరణను చూసి వైసీపీ ప్రభుత్వం వణికిపోతోందన్నారు. ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదు, అన్ని దగ్గర జరుగుతుండే. ఇప్పుడు మీరు ఇంక డిస్టర్బ్ చేయబాకండి. ఇప్పుడు మీరు వన్ వే పెట్టకుండా మా పోయే దాని మీద అది పనిగా మీ పోలీసులు ఎక్కడండి మీరు ఏ విధంగా నడుపుతున్నారు, మీరు కోఆపరేట్ చేయండి. ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని, జగనన్న గోరుముద్దకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులపై అధికారులు వేధింపులు అరికట్టాలని, కార్మికులకు గౌరవ వేతనాలు కాకుండా కనీస వేతనాలు ఇచ్చి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బుదిలికొండాపురం పంచాయతీలో వరద తాకిడికి కొట్టుకుపోయిన వరి పంటలను హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్థసారథి రైతులతో మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు 30,000 రూపాయలు, కంది పంటకు ఎకరాకు 30,000 ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షం అని చెప్తాను. సింగల్ ఫోటో తీసుకున్నావా? సింగల్ ఫోటోనా? మీ చేతులు తీయండి, మీ చేతులు తీసేయండి. అక్కడ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ లేకపోవడంతో ఒక మంటి మీద 3 అంతస్తుల భవనం కడతా ఉంటే ఈ అధికారులు కూడా పట్టించుకోలేదు. దాంతో డబ్బులు తీసేసుకొని వాళ్ళు ఇల్లు కడతా ఉంటే చూస్తూ ఊరుకోవడంతో ఆ మంటి మీద కట్టినటువంటి 3 అంతస్తుల భవనాలు వేరే ఇంటి మీద కూలవడంతో వాళ్ళంతా కూడా ప్రాణ నష్టం జరిగింది. అట్లనే అక్కడే ఇంకొక పక్కింట్లో ఒక గ్యాస్ బండ్ మీద పడితే అది లీక్ అయ్యి ఆ ఇంట్లో పండుకున్నటువంటి దాదాపు 4, ముఖ్యంగా ఆ విషవాయువుని గ్యాస్, పెట్రోలియం గ్యాస్ పీల్చుకోవడం ద్వారా మొత్తం బొబ్బులు ఎక్కిపోయినాయి. వాళ్ళ బాడీలన్నీ ఎక్కడ చూసినా కూడా ఒళ్ళంతా బొబ్బులు ఎక్కిపోయినాయి. దానికి కనీసం కలెక్టర్ కానీ, ఆ మంత్రులు కానీ, ఆ శాసనసభ్యులు కానీ ఎవరూ పట్టించుకోలే. దీన్ని చూస్తే ఆ కాలంలో నీరో చక్రవర్తి ఎక్కడో
ఆ తగలబడతా ఉంటే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో పిడేలు వాయించుకుంటూ ఉన్నట్లు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏరియల్ సర్వే చూసేసి కనీసం పరామర్శించలేదు. 6 మంది ఈ అనంతపురం జిల్లాలో 7 మంది, ఇంకొకరు వచ్చేసి రామగిరి మండలంలో ఒక విలేజ్లో ఒక అతను చనిపోయినాడు. అదేవిధంగా ఈ వరద తాకిడితో మిద్దుగూలి ఇక్కడ 6 మంది అసూలు బాస్తే కనీసం ఒక మంత్రి కానీ, ఒక ఇన్ఛార్జ్ మంత్రి కానీ, శాసనసభ్యులు కానీ ఎవరు పరామర్శించే దమ్ము ధైర్యం లేదు. ఎలాంటే జనాలు తిరగబడతారని భయంతో ఈరోజు వాళ్ళు వెళ్ళలేకుండా పోతారు. ఇది సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు మీరు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడే బస్సులో కాపురం ఉండి అన్ని రకాల అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం తగలబడతా ఉంటే, ప్రజలంతా ఇబ్బందులు పడతా ఉంటే, రైతులంతా ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు ఆయన నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. దీన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు క్షేత్రస్థాయిలో మా నాయకులందరూ కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. అన్నీ సేకరించిన తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేమంతా కూడా సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విషయాలని మీ చేత కాకుండా మీరు దద్దమ్మలు కాబట్టి విషయాలు సేకరించలేదు. అది మేమే గ్రాస్ రూట్లో వెళ్తాం, సేకరిస్తాం, అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తాం. అవి ముఖ్యంగా నష్టపరిహారాన్ని, ముఖ్యంగా రైతులు ఆ రోజు మీటింగ్లో అయితే ఆ మహానుభావుడు ఈయన పెద్ద మనిషి ఆ రైతులకి కరువు వచ్చినప్పుడు కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అక్కడికక్కడే ప్రకటించాలా, అక్కడికక్కడే డబ్బులు ఇవ్వాలని. ఇప్పుడేమో గాడిదలు కాస్తున్నారు. మీ మంత్రులు కానీ, మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రావాలి కదా, స్పందించాలి కదా, ఆదుకోవాలి కదా. చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా 25 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరా రైతుకు కూడా, ముఖ్యంగా వరి వేసుకునే నష్టపోయినటువంటి రైతాంగానికి 30,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. వేరుశనగ పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా మేజు వేసుకున్నటువంటి రైతాంగానికి కూడా 25,000 ప్రతి రైతుకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వట్టి ప్రగల్భాలు పలికేది కాదు. మాది రైతు ప్రభుత్వం, సిగ్గుతో తల వంచుకోవాలి. మాది రైతు ప్రభుత్వం అని మాట్లాడతారు. మీరు రైతుల ప్రభుత్వం అయితే రావాలి, వాళ్ళతో మాట్లాడాలి, పరామర్శించాలి, వాళ్ళని ఆదుకుంటామని చెప్పాల్సినటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రైతులని ఆదుకోవాలి. మేము ఏవైతే డిమాండ్లు చేశామో ఆ డిమాండ్లకి స్పందించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్స్. కొట్టుకోబోయింది ఆ బ్రిడ్జ్ ముఖ్యంగా బూదులకి విలేజెస్ 5 విలేజ్లు గంగాదేవపల్లి, గొల్లపల్లి, బూదులి తాండా, కాగానపల్లి, చిన్నారపల్లి ఆ విలేజెస్ నుండి బూదులకి హై స్కూల్కి చదువుకునే విద్యార్థులు అయితేనేమి, ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చేదానికి కూడా ఇబ్బంది అయింది. ఇమీడియట్గా దీన్ని రెక్టిఫై చేయమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా అయ్యా ఆర్ఎన్బి మంత్రి గారు, ఓ శంకరనారాయణ నిద్రపోవద్దు, నీ శాఖకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ అది తెగిపోతే నువ్వు నిద్రపోతున్నావు, రా అది చూసి ఇమీడియట్గా రెక్టిఫై చేయవా చాతగాని మంత్రి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాలకుల అవినీతి అక్రమాలే కడప ముంపుకు కారణం పాలకులని, తీరు మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపాలి, బాధిత ప్రజానికాన్ని సత్వరమే ఆదుకోవాలని కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ నిరసన దీక్ష ప్రారంభించారు.